యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ఏంటంటే ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల, దేవుడు మనకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకోవాలంటున్నాడు. ఇక్కడ నేను కొంత ధ్యానం చేశాను. దేవుడు ఏం అప్పగించాడు మనకి అంటే, అఫ్కోర్స్ అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఆయన రక్షణ ఇచ్చాడు. సో దాన్ని మనం కాపాడుకొని జీవించాలి. అదే సమయంలో మనం ప్రాక్టికల్ లైఫ్ ఆలోచన చేస్తే, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని కాపాడుకునేటువంటి భద్రంగా కాపాడుకునేటువంటి బాధ్యత నీ పైన ఉంది. ఇష్టానుసారంగా వేళాపాలా లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు తిని అనారోగ్యం తెచ్చుకుంటే నువ్వు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించినట్టే. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే, దేవుని యొక్క మహాకృపలో 99.9% పుట్టిన బిడ్డలప్పటి నుంచి మంచి ఆరోగ్యమే దేవుడు అందరికీ ఇస్తాడు, చాలా వరకు. అయితే మనుషులు ఎదిగి యవ్వన కాలానికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. అంటే దేవుడు మనకు అప్పగించినవన్నీ కూడా మనం భద్రంగా కాపాడుకోవాలి అనేది నా పాయింట్. మనం ఎక్కడైనా దేవునికి వ్యతిరేకం చేసినప్పుడు కూడా మన ఆరోగ్యం కోల్పోతాం. తినరానివి తిన్నప్పుడు ఆరోగ్యం పోతుంది, చేయరానివి చేసినప్పుడు ఆరోగ్యం పోతుంది. కాబట్టి దేవుడు నీకు దేహం ఇచ్చాడు. నీ దేహం ఆయన ఆలయం. దాన్ని కాపాడుకునేటువంటి బాధ్యతను దేవుడు నీకు అప్పచెప్పాడు.